శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళు కలకాలం ఇలాగే సంతోషంగా నవ్వుతూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. యాక్చువల్గా రెగ్యులర్గా మేము స్కిట్లు చేయాలి, కాకపోతే కొంచెం దీక్షలో ఉన్నా కాబట్టి ఈ గెటప్లో నేను స్కిట్లు చేస్తే మీరు నాలో మానే చూస్తారు తప్ప కమిడీని చూడలేరు. అందుకే మా బ్యాచ్ అందరికి బాగా ప్రిపేర్ చేసి పంపించామండి. సో ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు వచ్చిన స్కిట్ ద్వారా రాము అండ్ రాకేష్ వెంకీ వస్తున్నారు. ఈ స్కిట్ ఏంటంటే మామూలుగా ఎక్కడైనా జాబ్స్ పడుతుంటాయి, గవర్నమెంట్ జాబ్స్ అవి పడుతుంటాయండి. ఆ జాబ్స్ అప్పుడు ఏంటంటే చాలా మంది రికమెండేషన్ క్యాండిడేట్స్ వస్తుంటారు, జెన్యున్ క్యాండిడేట్స్ వస్తుంటారు, రికమెండేషన్ క్యాండిడేట్స్ ఎక్కువ వస్తుంటారు పాపం. ఇప్పుడు ఆ జెన్యున్ క్యాండిడేట్కి రికమెండేషన్ క్యాండిడేట్కి మధ్యలో కాంపిటీషన్ అయిపోతుందండి పాపం. ఈ జెన్యున్ క్యాండిడేట్ అంటే బాగా ప్రిపేర్ అయ్యి వస్తాడు క్వశ్చన్లు అయ్యి, కాకపోతే రికమెండేషన్ క్యాండిడేట్ చాలా దర్జాగా వస్తాడు. మరి ఇక్కడ కూడా ఒక ఎమ్మెల్యే గారు సపోర్ట్తో ఒక రికమెండేషన్ క్యాండిడేట్ వచ్చాడు, ఒక జెన్యున్ క్యాండిడేట్ వచ్చాడు. ఈ జాబ్ ఎవరికి వచ్చిందో చూద్దాం ఇప్పుడు. మరి ఆ జాబ్ ఏంటో చూద్దాం ఇప్పుడు. నేను రికమెండ్ చేస్తున్నానండి, నా తరఫున ఒక రికమెండ్ చేస్తున్నాను. అతను మరి జాబ్ ఎలా ఇంటర్వ్యూ ఎలా చేశాడు అసలు మరి ఇంటర్వ్యూలో క్వశ్చన్ సరిగ్గా చెప్పడం లేదు, ఇప్పుడు చూద్దాం. హాయ్ అండి, మా ఆఫీస్లో ఈరోజు గుర్తున్నారు వెంకీ కదా నీ పేరు? అసిస్టెంట్ నా పిఏ ఇతని పేరు రాసుకోకూడదు. పొద్దున చూసేదేదో ఇంటర్వ్యూ మన దాంట్లో జాబ్లు పడ్డాట. ఏం లేదు, నా బామ్మర్ రోడ్ ఉన్నాడు, నా బామ్మర్ పిఏ పిఏ నంబర్ కొంచెం ఇంత ఎక్కువ చేయలేదు, తెలిసిపోతుంది ఎంతమంది చూసుకుంటున్నాం ఓటర్లు నియోజకవర్గంలో. జాబ్ ఉంది కదా, బామ్మర్ గారు ఖాళీగా తిరుగుతున్నాడు రా, అది వస్తాడు ఇప్పుడు ఇంటర్వ్యూకి. కొంచెం చూసుకో, కొంచెం మనోడే చెప్పాక నేను కాదంటానా? ఈ జాబ్ మీ బామ్మర్దే అమ్మతో పర్లేదు కదే. శ్రీనివాస తలసాని శ్రీనివాస యాదవ్ అన్నాడు కదా మనోడే. నేను ఎంత చెప్తా అంత బామ్మర్ది చూసుకో, శ్రీనివాస యాదవ్ నేను చెప్తా. అరే వెంకీ రాకో, వెంకీ యాదవ్ అని చెప్పాలి కదా, చూసుకోవచ్చు వస్తాడు. బాయ్ బాయ్. హలో, రోజు కూడా చిలానే. అరే నేను చెప్తున్నాను కదా, పరేషాన్ చేయకు. అరే నేను యాదగిరినే మాట్లాడుతున్నా, ఎమ్మెల్యేలు మన చేతిలో ఉన్నారు అబ్బాయి, ఏ పరేషాన్ చేయకు. అరే ఎంత అంటే అంతే ఉన్నవాళ్ళు నేను చెప్తే ఇంటర్ చెప్తున్నా కదా. అరే ఎమ్మెల్యేలు అంతా మన వాళ్ళు. హలో సార్, మీరు ఇంటర్వ్యూకి వచ్చిన నా దగ్గరికి సార్. అరే ఈరోజు ఇంటర్వ్యూ అంటున్నాడు, ఇప్పుడే మాట్లాడి చెప్తాను, మళ్ళీ చెప్తా, ఫోన్ చేస్తా బాయ్ మళ్ళా. సార్ ఇప్పుడు మళ్ళా సార్ కూర్చోండి సార్. కూర్చోరా సార్, నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడుగుతాను. నన్ను క్వశ్చన్ అడుగుతావురా? యాదగిరి ఇక్కడ కాదు సార్, ఫార్మాలిటీస్ చిన్న చిన్న క్వశ్చన్లు అడుగుతాను సార్. అడుగుతా సార్? అచ్చా అడుగు చెప్పారనుకో, అడుగుగా సార్, అడుగుకోండి అన్నాను సార్. ఓ ఆయిషా అయితే అడగండి సార్. సార్ టైం అయితే ఇప్పుడు 10 అయింది సార్. ప్రతి ఒక్కరు చదువు కూర్చోరా సార్. కొంచెం దూరం దగ్గర కూర్చో. పోనీ సార్, పోనీ. ఏం చేస్తారు? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, పంచ పాండవులు ఎంతమంది? నీకు జాబ్ కావాలా, క్వశ్చన్ ఆన్సర్ కావాలరా? నిన్ను నేను అడిగానా? కూర్చో. దానికి సార్, పంచ పాండవులు ఎంతమంది? వాళ్ళెవరు? నా అత్తమ్మ. నీ అత్తమ్మ నన్ను అడుగుతున్నారా? అది కాదు సార్, మీకు ఎలా చెప్పాలి సార్? ఇది ఎంత సార్? 1, ఇది 2, ఇది 3, ఇది 4, 5. పంచ పాండవులు 5లో చెప్పేశారు. నిజంగా మీరు గ్రేట్ సార్. అదొకటి చెప్పాడండి, అన్ని మీరే చెప్పారు. నువ్వు చెప్పు, ఇప్పుడు అడిగిన దానికి నువ్వు చెప్పురా. కూర్చో. ఇట్లా అంటారు ఏంటండి? కౌరవులు ఎంతమంది సార్? కౌరవులు ఎంతమంది? నేను బాగా చదువుకున్నాను సార్. చెప్పరా. కౌరవులు 100 మంది కదా. వాళ్ళ పేరేంటి, వాళ్ళ ఊర్లేంటి? సార్ 1, 2, 3 టైం అయిపోయింది. సార్ నెక్స్ట్ మీరే సార్. ఏం చెప్పు. ప్రపంచాన్ని గడగడలాడించే టెర్రరిస్ట్ ఎవరు? నేను చెప్తా సార్. నేను అడిగాను, నీకు జాబ్ వల్ల క్వశ్చన్ ఆన్సర్ కావాలా? ఏం బ్రో, వీడు చాలా హుషారుగా ఉండు. ప్రపంచాన్ని గడగడలాడించే టెర్రరిస్ట్ ఎవరు? అరే నాకన్నా తోపా ఒకడు ఉన్నాడు సార్, ప్లీజ్ వాడి పేరు చెప్పండి. అచ్చా అయితే ఆయన ఈ మధ్య టీవీలో వస్తాడు. 50% కరెక్ట్ చెప్పారు. ఆయన కొంచెం గడి ఉంటుంది. 75% కరెక్ట్ చెప్పారు.
నెహ్రూ. మన్మోహన్ సింగ్. Yes, సార్ మన్మోహన్ సింగ్ సార్ అడిగినందుకు నన్ను చెప్పిన మిమ్మల్ని లోపలేసి కుమ్ముతారు సార్. వాడి పేరు ముందు ఒసామా అని వస్తుంది సార్. మూడో క్వశ్చన్ సార్, ఏంది చాలా టఫ్ క్వశ్చన్ కానీ మీరు కరెక్ట్ చెప్తారు నాకు తెలుసు. ప్రామిస్ మీరు చెప్తారు సార్. ఒక మనిషికి ముక్కు ఏ ప్రాంతంలో ఉంటుంది? సార్ నేను చెప్తా సార్, నేను చెప్తా. కొంచెం మీదికి సార్, కిందికి. సార్ వీటిని ఏమంటారు? జూన్ తర్వాత అల్లు అర్జున్. అల్లు అర్జున్ సార్. అరే జులై అంటే అల్లు అర్జునే కదా భయ్. ఓహో సరే, అల్లు అర్జున్ తర్వాత ఆగస్టు 14 తర్వాత ఆగస్టు 15 కరెక్ట్ చెప్పారు సార్. మీరు సూపర్ సార్, నిజంగా గ్రేట్ సార్. సరే ఈ ఒక్కటన్నా నువ్వు చెప్పరా, కూర్చో. సార్ మనకు రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు వచ్చింది? సార్ సిన్స్ 1980 తర్వాత నుంచి వచ్చింది కదా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ.